ఒకటి పరిత్రాణాయ సాధూనాం అంటే ప్రజల్ని సంరక్షించటానికని. 2 వినాశాయ వికృతాం అంటే చెడు జనాల్ని అంతం చేయటానికని. ఇట్లా 2 గర్భగృహంలో 2 విగ్రహాలు నిలబడి ఉంటాయి. ఈ గర్భగృహంలో లార్డ్ శివుని విగ్రహం కూడా ఉంటుంది. మొదటి అంతస్తులో వివిధ దేవుళ్ళు మరియు దేవతల జీవితకాల విగ్రహాలు ఉన్నాయి. రామాయణంలో వానర సైన్యం నిర్మించిన తేలియాడే రాతి వంతెనలో భాగమని నమ్ముతున్న రామసేతు శిల ఇక్కడ చూడవచ్చు. 2వ అంతస్తు మతపరమైన వేడుకలు మరియు ఆచారాల కోసం ఉద్దేశించబడింది. ఎటువంటి విగ్రహాలు లేవు. రామనవమి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. అయోధ్యలో హనుమాన్ గఢీ తర్వాత 2వది. ఈ రోజున భక్తుల సంఖ్య 3 నుండి 5 లక్షల వరకు ఉంటుంది. వైష్ణోదేవి తరువాత ఈ ఆలయం రోజుకు అత్యధికంగా 1,00,000కు పైగా ఆదాయం పొందుతుంది. దీని ట్రస్ట్ బడ్జెట్లు దేశంలోని ఉత్తర ప్రాంతంలో 2వ అత్యధికంగా ఉన్నాయి. జానకి నవమి సీతాదేవి జన్మదినం, హనుమాన్ జయంతి హనుమంతుని జన్మదినం, వివాహ పంచమి సీతాతో రాముడి వివాహ పండుగ మరియు దుర్గా పూజలు జరుపుకునే ఇతర ముఖ్యమైన పండుగలు ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ప్రసాదం లేదా నైవేద్యం. దీనిని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి నిపుణులు తయారు చేస్తారు మరియు ఇది రుచికరమైనది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.